హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే రైతులకు ఫస్ట్ క్రాప్ సెట్టింగ్ అవడం జరుగుతుంది అక్కడక్కడ ఆయా ఏరియాలో. కొంతమంది కొద్దిగా చిన్న స్టేజ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు పెద్ద చేళ్ళు అయితే చిన్న చేళ్ళకైతే కమెండ్గా పనిచేసే మందు దోమకు అలాగే ఈ ముడతకు దాంతోపాటు లైట్ గ్రోతింగ్తో పాటు మనం కాంబినేషన్లో ఇంకొక పౌడర్ యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నికల్లో అవి ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఇది ప్రతి ఒక్క రైతుకు తెలిసిన మంది అండి. ఇది మూవెంటో ఎనర్జీ తీసుకున్నాం. మూవెంటో ఓడి కాదండి, ఇది మూవెంటో ఎనర్జీ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి కాంబినేషన్లో మనం Z78 ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన మందే. ఇది పాత మందే, కొత్త మంది ఏం కావదు. ఇవి రెండింటి కాంబినేషన్లో కనుక మనం మందు ఈరోజు స్ప్రే చెప్పడం జరుగుతుంది, రైతులకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 250 ml. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 350 గ్రాముల నుంచి 500 వరకు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఆయా రైతు చేనుని బట్టి 350 నుంచి 500 మధ్యలో స్ప్రే చేసుకోవాలి, ఎక్కువ స్ప్రే చేసుకోకూడదు. ఇందులో వచ్చేసి టెక్నికల్ జినిబ్ అనే మందు 75 WP రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి పండాకు, బూడిద తెగులు, అలాగే ఆకుమచ్చ, అలాగే కొమ్మకులు లైట్గా ఎక్కడైతే స్టార్టింగ్లో ఉంటుందో కొమ్మకులు ఇలాంటి మందులకు, ఇలాంటి రోగాలకు ఈ జినిబ్ అనే మందు, ఈ టెక్నికల్ Z78 మందు అనేది పనిచేయడం జరుగుద్ది. ఇక్కడ కనుక మూవెంటో ఎనర్జీ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఇమిడాక్లోపిడ్ 11.1 WWSC రూపంలో దొరుకుద్ది. ఒక వేరే టెక్నికల్ కనుక చూసుకుంటుంటే స్పైరోటెట్రామైట్ అనే టెక్నికల్ 11.1 WWSC రూపంలో కనుక రెండింటి కాంబినేషన్లో ఇది దొరకడం జరుగుద్ది. ఇది మనకు రియల్గా చెప్పాలంటే ఇది కాన్ఫిడార్ అలాగే అడ్మిర్ టెక్నికల్ రెండు మందుల టెక్నికల్లో రావడం జరుగుద్ది. ఇది దోమకు కింది ముడత, పై ముడత, అలాగే నల్లులు వీటికి సంబంధించిన దానికి ప్రతి ఒక్క దోమకు సంబంధించిన జాతికి ఇది ఈ మూవెంటో ఎనర్జీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది స్ప్రే చేసినప్పుడు మూవెంటో ఎనర్జీ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ పైన పడ్డ మందు ఆకు అడుగు అంతా కూడా ఇది పీల్చుకోవడం జరుగుద్ది. ఈ మందు అనేది మందుకున్న పవర్ అట్లాంటిది. ఇట్లాంటి మందులు మనం ఈ క్రాప్ సెట్టింగ్ టైంలో కనుక మనం వాడినట్టయితే ఇక్కడ మనకు ఈ మిర్చి ఈగ ఏదైతే ఉందో అలాగే ఇట్లా వంకర పోకుండా కాయలు స్ట్రేట్గా రావడం జరుగుద్ది. తద్వారా మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇట్లాంటిది ఒకటి మనం బ్రాండ్ తీసుకుందాం, దాని సపోర్ట్గా ఇక్కడ మనం తక్కువ రేట్లో పౌడర్ తీసుకోవడం జరిగింది 350 రూపాయలలో. ఇది కూడా ఒక 800 నుంచి 1000 రూపాయలు, 900 అట్లా ఉండడం జరుగుద్ది. ఆయా షాపును బట్టి మనకు దొరకడం జరుగుద్ది ఫ్రెండ్స్. ఒకటి నేను చెప్పిన రేటే ఫైనల్ కాదు. ఇట్లాంటిది కనుక మీరు కాంబినేషన్లో కనుక మీరు స్ప్రే చేసుకోండి. ఇంకొకటి రైతుకి ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే ఏ మందు స్ప్రే చేసినా కానీ టెక్నికల్ ఫస్ట్ చూసుకోండి. టెక్నికల్ ఫస్ట్ సంది కూడా మీకు చెప్పేది అదే, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మెయిన్ పర్టికులర్గా ఇట్లా క్రాప్ సెట్టింగ్ ఉన్న చేన్లు ప్రతి ఒక్కటి కూడా మనం స్ప్రే చేసేది దేనికి, అందులో ఉండే టెక్నికల్ ఏంటి, అది దేనికి పనిచేస్తుంది, ఎంత మోతాదులో కనుక స్ప్రే చేసుకోవాలి. లేకపోతే ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన టెక్నికలే మళ్ళీ వేరే దాంట్లో కూడా ఉండి ఇట్లా స్ప్రే చేసుకుంటే చాలా చోట్ల కూడా ఇబ్బంది కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు కూడా టెక్నికల్ అనేది కొంచెం తెలుసుకోండి. తెలియకపోతే తెలుసుకోండి, తప్పేం లేదు. తెలుసుకొని స్ప్రే చేయండి. తెలుసుకొని స్ప్రే చేసినట్టయితే మీకు పర్టికులర్గా మనకి ఏ రోగం అయితే ఉందో మనం తెచ్చుకునే మందు ఆ రోగానికి పనిచేస్తుందా, పని చేయట్లేదా, మనం ఎందుకు తెస్తాం అనే దాని గురించి ఒకసారి ఆలోచించుకోండి. డబ్బులు ఎవరికి కూడా పుణ్యానికి రావు. ఇట్లాంటి అడ్డగోలు ఏ మందులని తెచ్చి అది పని చేయక మళ్ళీ ఏగిన మళ్ళీ వేరే మందుకు పోవడం, మళ్ళీ ఇంకొక అది పని చేయక మళ్ళీ వేరే మందుకు అట్లా కాకుండా మనకు సమస్య వచ్చింది అంటే ఒక్క మందు వైపే మనకు ఆలోచన ఉండాలి, రెండో ఆలోచన ఉండకూడదు. డబల్ మైండ్ తోటి ఎప్పుడు మందు స్ప్రే చేయకూడదు. మనకి ఇది పని చేస్తుంది బరాబర్ ఫిక్స్, అది తెచ్చుకొని స్ప్రే చేసుకోవాలి, పని చేస్తాను అట్లా నమ్మకం ఉండాలి. డబల్ మైండ్తో కనుక మనం ఈ మందుకు పోవాలి, ఆ మందుకు పోవాలని మళ్ళీ వేరేటోడు చెప్పింది పోవాలనుకుంటే అట్లా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు చెప్పింది కూడా అది చెప్పింది ఇది చెప్పింది కదా అని మనం చూడని మందులు మీరు స్ప్రే చేయకండి. ఫస్ట్ తెలుసుకోండి, దాని రిజల్ట్ చూడండి, వేరే కాడ చూసినాక స్ప్రే చేసుకోండి. ఇవి నేను చెప్పినవి కనుక ఇట్లా స్ప్రే చేసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అండి. ఇవి మంచిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మన పంట కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఏ పిచ్చి ముడతలు కానీ, వైరస్లు కానీ, దోమ కానీ అటాక్ కానప్పుడు మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నుంచి మా నుంచి కనుక మీరు ఇట్లాంటి వీడియోలు ఇంకా మరిన్ని కోరుకున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్గా ఏంటంటే తోటి రైతులకు కంపల్సరీ స్ప్రే చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక ఈ ఆకురాలు సమస్య ఏంటి
ఈ నల్లు దోమలకు సమస్య దానికి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు తెలియని రైతులకు షేర్ చేయండి. తద్వారా ఆ రైతుకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, బాయ్.